ఈ రోజు మలై చికెన్ చేసామయ్య. ఇది వండుకోవడం చాలా ఈజీ. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంక టేస్ట్ ఎలా ఉంటుందో ముందుగా ఫ్రెష్ చికెన్ తీసుకోండి. ఒక స్పూన్ మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, కావాల్సినంత పెరిగి వేసుకుని శుభ్రం కలిపేసి పక్కన వేసుకోండి. ఒక అరగంట కొన్ని జీడిపప్పులు కూడా వేపేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు పేస్ట్ రెడీ చేద్దాం. నూనె బాగా వేడెక్కాక కొద్దిగా దాల్చిన చెక్క, లామొగ్గలు, లాలిక్కాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకుని బాగా వేపేసుకోండి. ఇంకా జీడిపప్పు వేసి మిక్సీ ఆడేద్దాం. ఇంకా చికెన్ ఫ్రై చేద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత బిర్యానీ ఆకు, యాలక్కాయలు, లామొగ్గలు, దాల్చిన చెక్క వేసేయండి. మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకుని కొద్దిసేపు మగ్గనివ్వండి. బాగా ఉడికాక మనం మిక్సీ ఆడుకున్న జీడిపప్పు పేస్ట్ అందులో వేసేయండి. ఈసారి మాత్రం బాగా కలపడమయ్య, లేదంటే కింద అడిగట్టేస్తుంది. ఇంకా బాగా కలిపాక కొద్దిగా నీళ్లు వేసుకుని మూత పెట్టేయండి. ఇంకా బాగా ఉడికాక ఒక జాజికాయని సగం వరకు పొడిని చేసి వేసుకోండి. అదే చేత్తో కొద్దిగా కస్తూరి మేతి, ఒక స్పూన్ నెయ్యి వేసి అది కరిగాక ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి ఫ్రెష్ క్రీమ్ వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇంకా మన మలై చికెన్ రెడీ అయిపోయినట్టే. ముక్క అయితే చాలా జ్యూసీగా ఉందండి. చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయ్యా.